హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కెనడా వచ్చేసరికి ఈ 2 రోజుల్లో ఇండియన్ క్రికెట్ కూడా ఒక ట్రాన్సిషన్ ఫేజ్లోకి ఎంటర్ అయింది. ఇన్ ఆల్ ఫార్మాట్స్, అక్రాస్ ఫార్మాట్స్. నేను యుఎస్ఏ నుంచి బయలుదేరే ముందు ఒక వీడియో చేశాను. అప్పుడే న్యూస్ వచ్చింది ఏంటంటే శుభ్మన్ గిల్ వన్ డే టీం కూడా కెప్టెన్గా అపాయింట్ చేశారని చెప్పి. సో ఆ వీడియో చేసి నేను వచ్చాను. ఈ లోపల నేను ఫాలో అవుతా ఉన్నాను చర్చ. చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చర్చ జరుగుతూ ఉంది. రోహిత్ శర్మని కెప్టెన్సీని ఎందుకు తప్పించారు, మెయిన్గా కెప్టెన్సీని తప్పించడం కంటే కూడా రోహిత్ విరాట్ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారా లేరా అనే విషయంలో ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెప్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు జడేజా ఫ్యూచర్ కూడా అన్సర్టన్గా ఉంది. ముగ్గురు కూడా దే ఆర్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది 30s, అంటే 35 దాటిన వయసులో ఉన్నారు ముగ్గురు కూడా. అంటే తమ కెరియర్ ట్వైలైట్ జోన్ అంటారే, చరమాంకంలో ఉన్నారు. సో వాళ్ళ విషయంలో వాళ్ళ కొనసాగింపు అనేది ఒక సమస్యగా ఉంది మనకి. మరి వాళ్ళు ఉంటారా లేదా అనేది నాకు తోచిన అభిప్రాయం. నా అభిప్రాయం అంటే సెలెక్టర్స్ ఉన్న పద్ధతి అన్నీ చూసి నాకు తోచిన అభిప్రాయం నేను చెప్పదలుచుకున్న వీడియోలో. ఒకటి ఏమనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న బీసీసీఐ కానీ సెలక్షన్ కమిటీ, కోచ్ వీళ్ళందరి విషయంలో ముఖ్యంగా అగార్కర్, గౌతమ్ గంభీర్ జమానాలో మొహమాటం అనేది లేదు. వాళ్ళు ఎలాంటి మొహమాటం లేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల విషయంలో పెద్దగా ఆలోచించరు, నిర్ణయం తీసేసుకుంటారు. సో దే డోంట్ రియలీ కేర్ ఫర్ ది బ్యాక్లాష్, దాని మీద వచ్చే విమర్శలు, దాని మీద వచ్చే నెగిటివ్ రియాక్షన్ గురించి పెద్దగా వాళ్ళు వరి అయ్యేట్టుగా. అంటే బీసీసీఐ పెద్దలు కూడా వాళ్ళకి అలాంటి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా ఉన్నారు. బీసీసీఐ పెద్దలు ఇప్పుడు ఎవరున్నారో నాకు తెలియదు. జైషా ఉన్నాడా, మరెవరు, హూ ఈజ్ రన్నింగ్ ద షో అనేది మనకు క్లియర్గా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఈ గంభీర్ అండ్ అగార్కర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. యూ డూ వాట్ ఎవర్ యూ లైక్, బట్ యూ గివ్ రిజల్ట్స్. దానికోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అందుకనే ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే కరెక్ట్గా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో, ఎందుకంటే 2023లో మనని వన్ డే వరల్డ్ కప్ ఫైనల్కి తీసుకెళ్ళాడు గ్రాండ్ స్టైల్లో. ఫైనల్ ఓడిపోయాం కానీ అంతవరకు బ్రహ్మాండంగా ఆడాం. 24లో మనకి T20 వరల్డ్ కప్ అందించాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం వరల్డ్ కప్ గెలిచాం, ఒక ఐసీసీ ట్రోఫీ గెలవగలిగాం. 2025లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. సో కెప్టెన్గా అతని రికార్డ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ హ్యాస్ బీన్ ఫినామినల్గా ఉన్నా కూడా అలాంటి కెప్టెన్ని పదవిని తప్పించడానికి వీళ్ళు సాహసించారు. అలాగే జడేజా డెఫినెట్లీ వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ ఆల్రౌండర్స్, నెంబర్ 1 ఆల్రౌండర్ ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో నెంబర్ 1 ఆల్రౌండర్ ఇన్ వరల్డ్ క్రికెట్. అలాంటి అంటే ర్యాంకింగ్స్ గురించి ఎప్పుడు మాట్లాడు, ఇప్పుడున్న ఆల్రౌండర్స్ విషయంలో ఈజ్ నెంబర్ వన్ డెఫినెట్లీ. అలాంటి ఆల్రౌండర్ని కూడా టీంలోంచి డ్రాప్ చేశారు. విరాట్ కోహ్లీ టీంలో కంటిన్యూ అవుతున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా టీంలో కంటిన్యూ అవుతున్నారు. విరాట్ కోహ్లీ ఫ్యూచర్ కూడా అన్సర్టన్గా ఉంది. విరాట్ కోహ్లీ ఫ్యూచర్ విషయంలో కూడా వాళ్ళు ఎలాంటి చెప్పట్లేదు. సో ఇలాంటి దిగ్గజాలు, లెజెండ్స్, ఆల్ 3 of them ఆర్ లెజెండ్స్. మనం ఎక్కువగా రోకో గురించి మాట్లాడదాం, జడేజా గురించి మాట్లాడాలి, ముగ్గురు గురించి మాట్లాడదాం. వీళ్ళందరూ మరి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారా ఉండరా అనేది మనం చూద్దాం. ముఖ్యంగా ముందుగా వీళ్ళు వయసు చూద్దాం. రోహిత్ శర్మ ఆల్రెడీ 38, వరల్డ్ కప్ నాటికి అతనికి 40 years వస్తాయి. వీళ్ళిద్దరు ఎంగేం కాదు, 1.5 year చిన్నవాళ్ళు అంతే. నెక్స్ట్ మంత్ నవంబర్ 5th విరాట్ కోహ్లీకి 37 ఏళ్ళు వస్తాయి. సో వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇద్దరికి మధ్య. సో అతను ఏంటంటే 39 అవుతాడేమో, 39, 37 అవుతాడు, 37 అవుతాడు, పోనీ 38 అవుతాడు, 38 అవుతాడు. అండ్ అతని ఏజ్ కూడా రవీంద్ర జడేజా కూడా ఒక నెల రోజులు చిన్నవాడు విరాట్ కోహ్లీ కంటే. సో అతను 38, 39 ఆ రేంజ్లో ఉంటాడు వరల్డ్ కప్ నాటికి. సో 2027 వరల్డ్ కప్కి వీళ్ళ వయసు కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ వయసు పెద్ద సమయం, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా ఆర్ ప్రాబబ్లీ ది ఫిట్టెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఇండియన్ టీమ్. అది అందరికీ తెలుసు. స్విఫ్టెస్ట్ మూవర్స్, చాలా క్విక్గా మూవ్ అవుతారు, చాలా మంచి ఫీల్డింగ్ చేస్తారు. సో రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కూడా అదే వర్తిస్తుంది. సో అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో వాళ్ళిద్దరూ ఆ ఫిట్నెస్ విషయం ఇబ్బంది ఏం కాదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నా దృష్టిలో రోహిత్ శర్మ ఫిట్నెస్ కూడా ఇబ్బంది ఏమీ కాదు. ఎందుకంటే రోహిత్ శర్మ చూడడానికి అంత ఫిట్గా అనిపించడానికి కొంచెం పొట్ట ఉంటుంది, టమీ అది చూస్తే మనకి లావుగా ఉంటాడు, కాస్త కొంచెం ఓవర్ వెయిట్గా అనిపిస్తాడు. కానీ ఈజ్ సేఫ్ ఫీల్డ్. అతను బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేయడు. అతను ఎక్కువగా ఇన్ఫీల్డ్లోనే కనిపిస్తాడు మనకి, మిడ్ ఆఫ్ ఆ రేంజ్లోనే కనిపిస్తాడు.
స్లిప్స్లోనో మిడ్ ఆఫ్, అంటే అతను ఇన్నర్ సర్కిల్లోనే ఉంటాడు, కానీ ఈజ్ అ వెరీ వెరీ సేఫ్ ఫీల్డర్, సేఫ్ క్యాచర్. అతని నుంచి బాల్ దాటి వెళ్ళదు. సో అతను అంత ఫిట్ కాదు. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ కూడా ఈజ్ ఓకే, ఈజ్ నాట్ యాజ్ స్విఫ్ట్ యాజ్ బ్రహ్మాండంగా పరిగెడతాడని చెప్పలేం కానీ. అండ్ హీ నౌ ఇట్ ఈస్ హీ డీల్స్ ఇన్ బౌండరీస్. సో అలాంటి అతని ఫిట్నెస్ అనేది ఇక్కడ సమస్య కానే కాదు. ఫిట్నెస్ ఇతను ఇటీవల కాలంలో బాగా వెయిట్ కూడా తగ్గినట్టు మనకి వార్తలు వచ్చినాయి. అతను చూస్తే మనకు అనిపిస్తే తగ్గాడు. అతని డైట్ గురించి కూడా చాలా న్యూస్ వస్తున్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అనేది డైట్ అయితే నచ్చింది నాకైతే. ఈవెన్ ఐ వుడ్ లైక్ టు ఫాలో దట్ కైండ్ ఆఫ్ ఎ డైట్. సో అలాంటి అతని ఫిట్నెస్ ముగ్గురు విషయంలో పెద్ద డౌట్ ఏం కాదు. రోహిత్ శర్మ ఖచ్చితంగా వీళ్ళిద్దరికంటే కాస్త వెనకబడతారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే 2 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళు వచ్చిన ఇప్పుడు కూడా రికవరీ తక్కువ అయిపోతుంది. ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే ఒక మ్యాచ్ ఆడిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి మీరు తొందరగా రికవర్ కాగలుగుతారు, మళ్ళీ ఫ్రెష్గా ఉండగలుగుతారా అనేది కూడా సమస్య వస్తుంది. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ టు కన్సిడర్. బట్ స్టిల్ వాళ్ళు ఉన్న ఫామ్ ఎందుకంటే ఫినామినల్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే విరాట్ కోహ్లీ చాలా గ్రేట్ ప్లేయర్ వన్డే క్రికెట్లో, ప్రాబ్లీ ఆర్గ్యూబులీ ది ఫైనెస్ట్ వన్డే ప్లేయర్ ఎవర్. ఆర్గ్యూబులీ అంటున్నాను నేను, అందరూ ఒప్పుకోరు, కానీ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ ప్లేయర్స్ ఇన్ వన్డే క్రికెట్. అంటే 51 సెంచరీలు ఉన్నాయి, 58 యావరేజ్ ఉందని కాదు, అతను ఆడిన నాక్స్ కానీ, ది వే హీ ప్లాన్స్ హిస్ చేంజెస్, అతను ఆడే ఈ ఫార్మాట్లో దట్ ఈస్ హిస్ బెస్ట్ ఫార్మాట్. 3 ఫార్మాట్లో అది బెస్ట్ ఫార్మాట్. విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో రీసెంట్గా కూడా బాగా మన ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడాడు. అంతకుముందు T20 వరల్డ్ కప్ అంటే వేరే ఫార్మాట్ అయినా. అండ్ వన్డే క్రికెట్లో అతని ఫామ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మన ఐపీఎల్లో కూడా బాగా ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, దాంట్లో డౌట్ లేదు. రోహిత్ శర్మ అని చాలామంది ఏమనుకుంటారంటే విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయర్, రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో అంత గ్రేట్ ప్లేయర్ కాదని. టెస్ట్ క్రికెట్లో మీరు అనొచ్చు, టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ కంపారిజన్ లేదు. విరాట్ కోహ్లీ హెడ్ అండ్ షోల్డర్ అబౌవ్ రోహిత్ శర్మ. కానీ ఇక్కడ వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. అతను కూడా ఒక లెజెండ్స్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే అతను యావరేజ్ 48-49 ఉంది. అతను కూడా బోల్డ్ అని మ్యాచ్లు ఆడాడు. 3 డబుల్ 100s ఉన్న ఏకైక ప్లేయర్. ప్లస్ అతని స్ట్రైక్ రేట్ ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా ఉంది. ఇటీవల కాలంలో లాస్ట్ 2 years నుంచి స్ట్రైకింగ్ రేట్ 122, అంటే T20 స్ట్రైక్ రేట్లో ఆడుతున్నాడు. బ్రహ్మాండంగా క్విక్గా ఆడుతున్నాడు. ఈజ్ గ్రేట్ క్యాప్టెన్. సో అతని సెంచరీలు ఎన్ని ఉన్నాయి? 32 సెంచరీలు ఉన్నాయి. మీకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత, విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 100s ఇన్ వన్డే క్రికెట్. సో వన్డే క్రికెట్లో అతను కూడా ఒక లెజెండ్. రోహిత్ కూడా ఫామ్లో ఉన్నాడు. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. సో అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అంత వరల్డ్ కప్లో అయితే అదర్ కొట్టేశాడు. వరల్డ్ కప్లో ఇంకా బాగా ఆడాడు. ఫైనల్లో కూడా, ఫైనల్ మనం ఓడిపోయాం కానీ ఫైనల్లో రోహిత్ శర్మ తప్పేం కాదు. రోహిత్ శర్మ ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు, ఒక గ్రేట్ క్యాచ్ బై ట్రావిస్ హెడ్, దానికి అవుట్ అయ్యాడు తప్పిస్తే ఆ ఫైనల్లో కూడా అతని పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. జడేజా గురించి మనం తర్వాత మాట్లాడదాం, ముందు వీరిద్దరి గురించి మాట్లాడదాం. సో మరి వీళ్ళని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు, కంటిన్యూ అవుతారా లేదని ఎందుకు డౌట్ మనకి. 27 దాకా ఆడగలరు కదా, వాళ్ళు ఫిట్గా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ ఫిట్నెస్. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం వల్ల వచ్చింది. అది వాళ్ళంతా వాళ్ళు రిటైర్ అయ్యారో వాళ్ళని రిటైర్ చేశారు అనేది మనకు తెలియదు. కానీ దానివల్ల వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఆలోచించండి, వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ 1 ఫార్మాట్. ఎన్ని 1 days ఆడుతున్నాం మనం? చాలా తక్కువ 1 days ఆడుతున్నాం. దానివల్ల వాళ్ళు సంవత్సరానికి ఎన్ని మ్యాచ్లు ఆడతారు? 1 డేలు ఒక 10 మ్యాచ్లు, గట్టిగా ఒక 10 మ్యాచ్లు ఆడతారు అనుకోండి. 2025లో 25 నడుస్తుంది. 25లో ఆల్రెడీ కొన్ని 1 days ఆడేసాం మనం. ఇప్పుడు మనం 3 మ్యాచ్లు ఆడుతున్నాం, 5 T20s ఆడుతున్నాం ఆస్ట్రేలియాలో. అలాగే తగ్గిపోతూ ఉంటాయి. సో ఒక 10 మ్యాచ్లు ఆడతారు అనుకోండి, 10 మ్యాచ్లు ఆడతారు. విజయ్ హజారాలో ఒక 4 మ్యాచ్లు ఆడతారు, 14 మ్యాచ్లు ఆడతారు. కానీ సంవత్సరానికి 14 కాంపిటేటివ్ మ్యాచెస్ ఆడతారు అండ్ వరల్డ్ కప్ ఆడడానికి రెడీ అవుతారు. 26లో కూడా వాళ్ళు వేరే మాట ఇంకేమి, 26లో కూడా ఎలాంటి మల్టీలేటరల్ టోర్నమెంట్ లేదు. సో సంవత్సరం మొత్తంలో 14 రోజుల కాంపిటేటివ్ క్రికెట్ ఆడి, ఐపీఎల్ 2 నెలల్లో 14 ఐపీఎల్లో 14 మ్యాచ్లు, 28 రోజులు. అంటే మిగతా ఒక 4 రోజుల పాటు కాంపిటేటివ్ మ్యాచెస్ ఆడతారు. మిగతా 11 నెలలు వాళ్ళకి ఎలాంటి మ్యాచ్లు ఆడరు. అంటే వాళ్ళు రెడ్ బాల్ క్రికెట్ ఆడడం మీనింగ్లెస్. ఎందుకంటే యంగ్స్టర్స్ని రంజీ ట్రోఫీ ఆడినా ఏదైనా యంగ్స్టర్స్కి అవకాశాలు పోగొట్టినట్టు. వాళ్ళు ఆ ఫార్మాట్లో ఆడట్లేదు కాబట్టి. సో టెస్ట్ నుంచి రిటైర్ అయ్యారు, T20s రిటైర్ అయ్యారు, ఐపీఎల్ ఆడతారు. సో వాళ్ళు చాలా చాలా తక్కువ కాలం వాళ్ళు ఫిట్గా ఉంటారు. సో ఐపీఎల్ 2 నెలలు ఉంటుంది.
ఏం చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా ధోనికి వెళ్ళి పెద్ద తేడా ఉండదు. ధోని ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆడుతున్నాడు. కానీ గతంలో ఉన్న ధోనిని మనం మిస్ అవుతున్నాం. అప్పటి ఎందుకంటే మీరు అంత తక్కువ ఆడితే మీకు రెండు రకాలుగా, మీకు మ్యాచ్ ఫిట్నెస్ సరిగ్గా ఉండదు, ఒకటి ఫోకస్ ఉండదు. ఫోకస్ అనేది మెయిన్. మీరు కాంపిటేటివ్ క్రికెట్ మీద ఫోకస్ పెట్టగలగాలి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వల్ల అక్కడి నుంచి వస్తుంది. సరే వాళ్ళు కౌంటీ క్రికెట్ ఏదో ఆడొచ్చు కదా, ఆడితే బాగానే ఉంటుంది. కానీ లాస్ట్ టైం కూడా ఈసారి కూడా ఆడలేదు వాళ్ళు. సో వాళ్ళు దే షుడ్ బీ ఇన్ ది కరెన్సీ. అంటే వాళ్ళు రెగ్యులర్గా మ్యాచ్లు ఆడుతూ ఉండాలి, కాంపిటేటివ్ మ్యాచెస్ ఆడాలి. మీరు నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేసినా నెట్స్ అనేవి దాంట్లో మీకు ఆ స్పిరిట్ రాదు. సో వాళ్ళు ఆ కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా క్యాన్ దే కంటిన్యూ ఫర్ 2 more years? కానీ వాళ్ళ దగ్గర ఆ విల్ పవర్ ఉంది. వాళ్ళిద్దరూ దే వాంట్ టు కంటిన్యూ. వాళ్ళు ఇప్పటికే, లేకపోతే చెప్పేస్తున్నారు ఇప్పటికి మాది రాబోయే ఆస్ట్రేలియా జరగబోతుంది మా ఫేర్వెల్ సిరీస్. చాలామంది మనం అనుకున్నట్టుగా ముందుగా అలాగేం జరగదు. నాకు తెలిసి వీళ్ళేమి రిటైర్ కావట్లేదు. ఇప్పుడు సెలెక్టర్స్ కూడా ఏమనుకున్నారంటే వీళ్ళు మ్యాచ్ బై మ్యాచ్ చూద్దాం, వీళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు, వీళ్ళిద్దరు కూడా అలాగే అనుకుంటున్నారు. అందుకే వాళ్ళ కమిట్మెంట్. అగార్కర్ ఏం చెప్పాడు మనకి, వీళ్ళిద్దరూ 27 వరల్డ్ కప్ ఆడతామే అని కమిట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి నమ్మకం లేదు. అండ్ క్యాప్టెన్సీ తీసేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ అంటే క్యాప్టెన్ అనేది ఖచ్చితంగా టీంలో ఉండాలి. అలా కాకుండా వీళ్ళ ఫామ్ ఆధారంగా వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేయాలని చెప్పి సెలెక్టర్స్ బహుశా భావించుంటారు. వీళ్ళ ఫామ్ ఎలా ఉంది, ఫామ్ బాగుంటే కంటిన్యూ చేద్దాం. ఫామ్ బాగాలేకపోతే, అంటే ఎక్కువగా ఆడట్లేదు కాబట్టి, వాళ్ళ ఎబిలిటీని శంకించడం కాదు ఇక్కడ, వాళ్ళు రెగ్యులర్గా ఆడట్లేదు కాబట్టి వాళ్ళు ఫామ్లో ఉంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఫామ్లో లేనప్పుడు జస్ట్ బికాజ్ యూఆర్ విరాట్ కోహ్లీ, జస్ట్ బికాజ్ యూఆర్ రోహిత్ శర్మ, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూ. దానికి నేను కూడా ఒప్పుకోను. వాళ్ళ మీద నాకు చాలా గౌరవం ఉంది, వాళ్ళు దే ఆర్ లెజెండ్స్. కానీ ఫామ్లో లేకపోతే వాళ్ళని మనం బేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకని క్యాప్టెన్సీ తీసేశారేమో బహుశా. దానికి జస్టిఫికేషన్ అని చెప్పట్లేదు, నేను కంటిన్యూ చేసి ఉండొచ్చు. కెప్టెన్ ఇంకా 2 ఏళ్ళు దూరం ఉంది కాబట్టి దాని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడదు. రోహిత్ శర్మ క్యాప్టెన్స్ గురించి వేరే వీడియోలో మాట్లాడదు. ఇప్పుడు వీళ్ళు ఉంటారా లేదా అనే విషయానికి వస్తే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. మనం 1 days కూడా తక్కువ ఆడుతున్నాం. సో అందుకని మనకి ఎలాంటి క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది. రిటైర్ గారు, ఇది ఫేర్వెల్ సిరీస్ ఏం కాదు. ఇక్కడ అక్టోబర్లో నాకు తెలిసి, నేను ఐఎమ్ స్టికింగ్ మై నెక్అవుట్ అండ్ సేయింగ్, వాళ్ళు లేదు మేము ఇక్కడ ఫేర్వెల్ మ్యాచ్ ఆడేస్తున్నాం ఆస్ట్రేలియాలో అంటే ఇండియాలో ఆడతారు. సో వాళ్ళు అలాంటిది ఏమి ఉండదు. దే విల్ ఆల్సో టేక్ మ్యాచ్ బై మ్యాచ్. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు దే వాంట్ టు కంటిన్యూ. ఇద్దరు గ్రేట్ ప్లేయర్స్ కూడా వాళ్ళ విషయంలో కామనే కానీ ఫుల్ స్టాప్ కాదు రాబోయే సిరీస్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళే, ఒకవేళ ఫామ్లో లేకపోతే వాళ్ళంటే వాళ్ళే తప్పుకుంటారని అనుకుంటున్నాను. వాళ్ళని డ్రాప్ చేసేంత ధైర్యం సెలెక్టర్స్కి ఉంటుందని నేను అనుకోను. అసలు వాళ్ళు ఈ ఆస్ట్రేలియాతో జరగబోయే బయలాటరల్ సిరీస్ ఆడుతున్నారంటే అది న్యూస్ అయింది. దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. మనం కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం, వీళ్ళ కంటిన్యూషన్ విషయంలో డౌట్ ఉంటుంది అనే విషయంలో. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రాబోయే కాలంలో ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడే వాళ్ళు రిటైర్ అవ్వడం అలాంటిది ఏం జరగదు. మ్యాచ్ బై మ్యాచ్ వాళ్ళ ఫ్యూచర్ అనేది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాను. సో అది వీళ్ళిద్దరి గ్రేట్ ప్లేయర్స్ విషయంలో నా అభిప్రాయం. సో దే ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ మనకి ఇమీడియట్గా ఏం దొరకరు. నో డౌట్ జైస్వాల్ కానీ మిగతా మన యంగ్స్టర్స్, తిలక్ వర్మ లాంటి వాళ్ళు, అభిషేక్ శర్మ లాంటి వీళ్ళందరూ దే ఆర్ ఆల్ కమింగ్ అప్. ఈ ఫార్మాట్లో కూడా బాగా ఆడగలరు. ఇంకా చాలామంది ఉన్నారు, సంజు శాంసన్ ఉన్నాడు, ఇంకా చాలామంది వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. సో బట్ స్టిల్ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళిద్దరూ దే ఆర్ గుడ్ ఎనఫ్ టు ప్లే ద నెక్స్ట్ వరల్డ్ కప్ ప్రొవైడెడ్ దే ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్లో లేకపోతే నాకు కూడా ఏం అభ్యంతరం లేదు, వాళ్ళు పక్కన పెట్టేయండి. ఇక జడేజా విషయానికి వస్తే జడేజాకి కంటిన్యూ అవ్వడం కష్టం. యాక్చువల్గా జడేజా వీళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ పొజిషన్లో ఉన్నాడు, ఎందుకంటే ఈ స్టిల్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్. సో అతను కాంపిటేటివ్ క్రికెట్కి దూరం అయిపోలేదు. అతను T20 నుంచి వీళ్ళిద్దరితో పాటు రిటైర్ అయినా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి అతను 1 Dayలో కంటిన్యూ చేయడం ఈజీ అవుతుంది. కానీ సెలెక్టర్స్ ఏం భావించినట్టున్నారంటే అక్షర్ పటేల్ ఈజ్ ఎ బెటర్ చాయిస్ దాన్ హిమ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. ఎందుకంటే జడేజాని మనం రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో చూడండి, జడేజాకి ఎక్కువగా బ్యాటింగ్ రాలేదు. ఒక 3 మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ చేశాడు, కొన్ని మ్యాచ్లో బ్యాటింగ్. అండ్ అక్షర్ పటేల్ ఆల్వేస్ బ్యాటెడ్ అహెడ్ ఆఫ్ హిమ్. అతను అన్ని మ్యాచ్లో ఆడాడు. అక్షర్ పటేల్ ఆల్వేస్ బ్యాటెడ్ అహెడ్ ఆఫ్ హిమ్. ఆల్మోస్ట్ ఒక బ్యాట్స్మెన్గా ఆడాడు అక్షర్ పటేల్. కొన్నిసార్లు రాహుల్ కంటే ముందు బ్యాటింగ్ చేశాడు, 5లో 6లో బ్యాటింగ్ చేశాడు. సో అతని బ్యాటింగ్ ఈజ్ మచ్ బెటర్. అతని బౌలింగ్ అనే దాన్ని ఓన్లీ సెకండరీగా, అతను బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఆడిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? సౌత్ ఆఫ్రికా, కెన్యా, అక్కడ జరుగుతుంది. పెద్ద స్పిన్ పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు అక్కడ అతని బ్యాటింగ్ ఒక ఆల్రౌండర్గా, ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా వీ కెన్ గివ్ 5-6 hours. బట్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ హూ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్.
జడేజా ఏంటంటే మోస్ట్లీ అతను ఒక ఇన్సూరెన్స్గా అతను లేట్గా పెట్టారు, ఎందుకంటే ఒకవేళ ముందు వికెట్లు పడితే లాస్ట్లో కాస్త చివరిదాకా బ్యాటింగ్ తీసుకెళ్లారు. అతను బిగ్ హిటర్ కాదు, బట్ అక్షర్ పటేల్ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. సో పికింగ్ ఆర్డర్ ఉంది అక్కడ. పికింగ్ ఆర్డర్ అంటే ఆ మీనింగ్ ఏంటంటే ఇద్దరు సేమ్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ ఉన్నప్పుడు ఎవరిని ముందు అగ్రతాంబూలం ఎవరికి ఇస్తారు. అక్కడ అగ్రతాంబూలం అనేది మనకి అక్షర్ పటేల్కి ఇస్తున్నారు. అక్షర్ పటేల్ వైట్ బాల్ క్రికెట్లో బెటర్ బ్యాట్స్మెన్. ఇద్దరు బౌలింగ్లో పెద్ద తేడా లేదు. ఇద్దరు ఫింగర్ స్పిన్నర్స్ మీద మనకి ఎక్కువ డిపెండ్ కావట్లేదు. మన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి రిస్ట్ స్పిన్నర్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం వికెట్ టేకింగ్కి. వీళ్ళిద్దరు ఏంటంటే కంటైనింగ్ రోల్ వరకే. బ్యాటింగ్ విషయానికి వస్తే అక్షర్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. మరి మీకు టెస్ట్ క్రికెట్కి వస్తే హీఈస్ హెడ్ అండ్ షోల్డర్ అబోవ్. రవీంద్ర జడేజా ఇస్ నంబర్ 1, అక్షర్ పటేల్ నోవేర్ ఇన్ ద సీన్. కానీ ఇక్కడ మాత్రం అతని ఎబిలిటీ టు ప్లే ఇన్ డిఫరెంట్ గేమ్స్, అవసరమైతే కాస్త డిఫెన్స్ ఆడతా, లేకపోతే పెద్ద సిక్స్లు కొట్టగలడు. సో అక్షర్ పటేల్, జడేజా ఇస్ వండర్ఫుల్ ఫీల్డర్, నో డౌట్. ఇండియాలో ఎప్పటికీ నెంబర్ 1 ఫీల్డర్ అతనే. అయినా సరే అక్షర్ ఇస్ సేఫ్ ఫీల్డర్. అండ్ బౌలింగ్ విషయానికి కూడా వస్తే అక్షర్ కెన్ బౌల్ వెల్ టు ద లెఫ్ట్ హ్యాండర్స్, ఎందుకంటే అది స్టాక్ డెలివరీ ఆమ్ బాల్ లోపలికి వస్తుంది టు ది రైట్ హ్యాండర్, అది లెఫ్ట్ హ్యాండర్కి బయటకు వెళ్తుంది. సో అలాగా అక్షర్ పటేల్ నెట్స్లో కూడా ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్కి బౌలింగ్ చేయడానికి ఇష్టపడతాడని చెప్పి కూడా మన సూర్యకుమార్ యాదవ్ ఎవరు చెప్పారు, రోహిత్ శర్మ ఎవరు చెప్పారు, హీ ఆల్వేస్ లైక్స్ టు బౌల్ టు ద లెఫ్ట్ హ్యాండర్స్. సో లెఫ్ట్ హ్యాండర్స్కి అతను అంత ఇబ్బంది కాదు. మామూలుగా చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని ఆడించడానికి ఇబ్బంది పడతారు, బట్ యూ కెన్ ప్లే అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ విషయంలో వాళ్ళు బెటర్గా. సో రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ 2 ఫార్మాట్లో ఇంకా ఉన్నప్పటికీ కూడా అతని ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తుంది. సో జడేజా మైట్ హ్యావ్ ప్లేడ్ హిస్ లాస్ట్ వన్డే మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. సో జడేజా విషయంలో నాకు నమ్మకం కలగట్లేదు. అంటే అక్షర్ పటేల్ చాలా సెలెక్టర్స్ దృష్టిలో చాలా ముందున్నాడు. నేనేదో జడేజా వ్యతిరేకని చాలామంది అనుకుంటారు, అలా కాదు. లెట్ us ఫేస్ ఇట్. మనం చూస్తే ఏంటంటే అతని రికార్డు బాగుంది. ఇటీవల కాలంలో పెద్దగా రన్స్ చేసింది లేదు జడేజా, చాలా లేట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. లేట్గా బ్యాటింగ్ చేసినప్పుడు ఈజ్ నాట్ ఎ డెసిగ్నేటెడ్ ఫినిషర్ కైండ్ ఆఫ్. వన్డేలో కూడా మీకు ఫినిషర్ అవసరం, ఆ ఫినిషర్ రోల్ అతను అంతగా చేయలేడు. ఈజ్ వెరీ సాలిడ్ బ్యాట్స్మెన్, నో డౌట్. బట్ సాలిడ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు అవుతాడు, అతను నెంబర్ 5లో నెంబర్ 6లో ఆడించాలి, కానీ నెంబర్ 6లో అతన్ని ఇష్టపడలేదు సెలెక్టర్స్. బౌలింగ్ విషయంలో నేను చెప్పినట్టు పెద్ద తేడా లేదు. సో ఇది నా దృష్టిలో ఏంటంటే, లాంగ్ వీడియో అయింది. నా దృష్టిలో ఏంటంటే డెఫినెట్గా జడేజా విషయంలో సందేహాలు ఉన్నాయి. కంటిన్యూటీ ఇన్ దిస్ ఫార్మాట్ వీళ్ళు కంటిన్యూస్ టెస్ట్ మ్యాచ్లో అతను ఉంటాడు. అక్షర్ పటేల్ వైట్ బాల్ క్రికెట్లో ఆడించాలని సెలెక్టర్స్ ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో కామానే కానీ ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు దే కెన్ రియల్లీ ప్లే అప్ టు 27 వరల్డ్ కప్. దాంట్లో విరాట్ కోహ్లీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, రోహిత్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ బోత్ ఆఫ్ దెమ్ క్యాన్ ప్లే ది నెక్స్ట్ వరల్డ్ కప్. అలాంటి విషయంలో మనం చాలాసార్లు అనుకున్నాం, వీళ్ళకి చాలాసార్లు మనం వాళ్ళ కెరీర్ ముగిసేది ఎండ్ ఆఫ్ ది రోడ్ అనుకున్నాం, కానీ వీ ప్రూవ్డ్ రాంగ్. సో 27 దాకా ఆడే అవకాశాలు ఉన్నాయి, బట్ తక్కువ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.